వీడు సత్యం లేపేశాడే. చా, ఇప్పుడెలా? చేతిలో లక్ష్మీదేవి ఉంది, కళ్ళ ముందేమో వీళ్ళు లేచి అడ్డుపడుతున్నారు. నీకు మందు రాయమని నేను చెప్పానా? ఇలా అర్ధరాత్రి పడుకున్నప్పుడు వచ్చి మందు రాయడం నాకు నచ్చదు. ఏదైనా నేను స్ట్రైట్ ఫార్వర్డ్. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వద్దు వద్దు, నువ్వు అరవకు, నేను వెళ్ళిపోతానులే. మళ్ళీ మీ నాన్నకి తెలిస్తే పెద్ద గొడవ చేస్తాడు. గుడ్ నైట్. వెళ్ళు. గుడ్ నైట్ అంటే గుడ్ నైట్. ఒకటి ఇచ్చేవాళ్ళు లేకపోతానా? పోయి ఇక్కడి నుంచి. వెళ్తాలే. వెళ్ళు. అబ్బో, వీడికి కోపం కూడా వస్తుందా? ఎలా ఒప్పిస్తావురా నాన్న? ఆ అమ్మాయికి రేయ్, ఇది 1000 రూపాయలు రా. నా దగ్గర ఇక డబ్బులు లేవు. నేను 4 రోజులు కష్టపడితే గాని రిక్షా మీద 1000 రూపాయలు రావురా. అసలే కష్టాల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ మెడిసిన్కి ఏమైనా అయ్యుంటే మీ ప్రాణాలు తీసేసి ఉండేదాన్ని. అబ్బో, అది నాన్న, తను డబ్బు లేకే రిక్షా తొక్కి కుటుంబాన్ని మొత్తం పోషించే బాధ్యత తన మీద పెట్టుకుంది. లక్షల్లో డబ్బిస్తానంటే ఏ పనైనా చేస్తుంది. మరి డబ్బుకి లొంగలేదనుకో అత్తయ్య, ఒక్క నిమిషం. డబ్బుకి లొంగకపోతే 15 లక్షలు దొంగతనం చేసినట్టు కేసు పెట్టి తనకి శిక్ష పడుతుందని భయపెట్టిద్దాం.